రాము, నీకు ఏసీఎల్ అండ్ ఎంసీఎల్ రెండు చేశాం కదా, చేసి ఆల్మోస్ట్ 4 వారాలు అవుతుంది. 4 వారాలు. ఎన్ని రోజులు వెళ్ళావు ఫిజియోథెరపీకి? ఫిజియోథెరపీకి ఇక్కడ ఉన్నప్పుడు 3 days చేసింది సార్. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చినప్పుడు చేయించుకున్నా. ఇక్కడ ఉన్నప్పుడు చేయించాం కదా, అప్పుడు వచ్చినప్పుడు వచ్చింది మూమెంట్ మంచిగా వచ్చింది సార్. చేయించుకుంటే కొంచెం డైరెక్ట్ గా 60 పెట్టి 70 పెట్టి చేసిండు. నువ్వు భయం వేస్తుంది, నొప్పి ఉందన్నా భయపడకేం కదా చేసిండు 60%. ఆ తర్వాత 3 days ఆయన వచ్చి కంటిన్యూ చేసిండు. మళ్ళీ ఇక 1 week ఆగి వెళ్ళా. 1 week గ్యాప్ ఇచ్చావు ఫిజియోకి? 1 week గ్యాప్ ఇచ్చా. ఓకే. మళ్ళీ వెళ్ళా. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్తా. మళ్ళీ 3 days బ్యాక్ వెళ్ళా. ఓకే. కాళ్ళు లేపండి పైకి, స్ట్రైట్గా. స్టేబుల్గా ఉందా కాలు? ఓకే సార్. కానీ మడత అనేది రావట్లేదు. మడత అనేది నువ్వు ఫిజియోథెరపీ చేయించుకోలేదు అంతే కదా? చేయించుకున్న రోజులు బాగానే వచ్చింది. తర్వాత కాలు స్ట్రైట్గా పెట్టి అలాగే పడుకొని ఉన్నావు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈ ఆర్థోస్కోపీ కేసెస్లో ఫిజియోథెరపీ అసిస్టెన్స్ లేకుండా అనేది మూమెంట్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ అవుతుంది. ఖచ్చితంగా స్కోపీ చేసుకునే వాళ్ళు ఫిజియోథెరపీ అసిస్టెన్స్ తీసుకోవాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మీ డాక్టర్ గారు మీకు అడ్వైజ్ ఇస్తారు. ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా హోమ్ విజిట్స్ కానీ లేకపోతే సెంటర్కి కానీ వెళ్ళి విజిట్ చేసుకొని ఫిజియోథెరపీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేషెంట్కి కాలు ఏసీఎల్ అండ్ ఎంసీఎల్ చేసాం. కాలు స్టేబుల్గా ఉంది, కాకపోతే మూమెంట్ అనేది కొంచెం ఫ్లెక్షన్ అనేది 30 degrees వరకే వస్తుంది. రామ్ ఒకసారి చేయండి. 4 weeksకి ఇంతే వస్తుంది. ఇంకా కొంచెం వస్తే బెటర్గా ఉండేది. సో ఇప్పటి నుంచన్నా పేషెంట్ని కొంచెం అగ్రెసివ్గా ఫిజియోథెరపీ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.